అక్యూజ్డ్ బయటకు వచ్చి మాట్లాడకూడదు, ఇవన్నీ ప్రలోభ పెట్టినట్టు అవుతుంది, లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, దాని వల్లే కదా పోలీసులు వచ్చి వీడియోస్ తో సహా ప్రూవ్ చేసి చూపించారు, అది ఆయనకే నష్టం చేకూరింది అంటున్నారు. మరి ఇటువంటి ఒక కేసు అంటే అక్కడ స్టార్ ఉన్నా నార్మల్ పర్సన్ అయినా ఎవరైనా లా అందరికీ ఒకటే, కానీ ఇలాంటి ఒక సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో లేదా ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు అడ్వకేట్స్ లేకపోతే రకరకాలుగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ క్లబ్ లోనే ఇది అది అని వాళ్ళు ఇమాజిన్ చేసుకుందో వాళ్ళ ఒపీనియనో చెప్తున్నారు. అంటే ఎలా అయితే అక్యూజ్డ్ కి ఇది మాట్లాడకూడదు అని రూల్ ఉంటుందో వీళ్ళకి కూడా ఉంటుందా, లేదా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా వాళ్ళు మాట్లాడొచ్చా? కోర్టు ఒకవేళ గ్యాగ్ ఆర్డర్ పాస్ చేస్తే, అంటే ఇక్కడ అల్లు అర్జున్ అయినా ఇంకా ఎవరైనా కోర్టుని గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయమని అడగొచ్చు. కోర్టు ఒకవేళ గ్యాగ్ ఆర్డర్ అంటే ఎవరితో మాట్లాడొద్దు ఇన్సిడెంట్ గురించి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తేనైతే ఖచ్చితంగా మాట్లాడకూడదు. అట్లా ఆర్డర్ పాస్ చేసినా మాట్లాడితేనైతే ఇట్ వుడ్ బి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కానీ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి వీళ్ళు అక్యూజ్డ్ కాదు, ఈ ఎవరు ప్రెస్ మీట్ ఇచ్చిన అడ్వకేట్ అక్యూజ్డ్ కాదు, ఇంకా ఏసీపీ కూడా అక్యూజ్ కాదు. కానీ వాళ్ళ పైన ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చా? ఇది మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రజల్ని, లేకపోతే కేస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది? మీరు నాకు ఈ కేసుతో ఏం సంబంధం మేడం? క్రిమినల్ లా ఇస్ అ వెరీ పర్సనల్ లా, అంటే ఇండివిజువల్. ఇక్కడ రేవతి భర్త వెళ్ళి ఏమన్నా వాళ్ళ మీద ఫైల్ చేయాలనుకుంటే అది వేరే, కానీ ఎవరు పబ్లిక్ ఫ్యాన్ క్లబ్లు ఇవన్నీ చేయలేరు. ఓకే, యా. సో రేవతి భర్త కూడా ఏం ఫైల్ చేస్తాడు అంటే ఇంటిమిడేట్ చేస్తున్నారని ఫైల్ చేస్తారా, ఇంకేం ఫైల్ చేస్తారు, ఇట్స్ రియల్లీ అప్ టు హిమ్. బట్ అడ్వకేట్ అయినా ఏసీపీ అయినా ఇంకా ఎవరైనా ఫ్యాన్ క్లబ్ లో వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా గానీ దాన్ని ఆపలేం అన్లెస్ దెర్ ఇస్ అ ప్రాపర్ గ్యాగ్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్. రైట్. అయితే ఇదే విషయానికి సంబంధించి పొలిటికల్ పార్టీస్ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టాండ్ తీసుకుంటున్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ పేరు మర్చిపోయారు కాబట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, బండి సంజయ్ గారు మాట్లాడారు, అంటే పేరు గురించి కాకపోయినా ఇంత కక్షపూరితంగా వెళ్లాల్సిన అవసరం లేదు ఈ కేసులో అంటూ మాట్లాడారు. రకరకాలుగా బీజేపీ పార్టీ నుండి కొంతమంది వచ్చి ఖండించారు కూడా. ఇది మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే ఇది రాజకీయ రంగు పులుముకుంది, నిజంగా ఏదో ప్రోద్బలం ఉంది, కావాలనే చేస్తున్నారు అనిపిస్తోందా, లేదా లేదు లా ఇట్లానే ఉంటుంది, లా తెలిసిన వ్యక్తిగా ఇది కరెక్ట్ గానే అవుతోంది అమలవుతోంది అనిపిస్తోందా? చట్టము సెక్షన్స్ అయితే కరెక్ట్ గానే ఉన్నాయి మేడం. లా ఇస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్, లా ఇలాగే ఉంటుంది. దీని గురించి రాజకీయ రంగు ఎప్పుడు ఇది మీరేమో అన్నారు కదా, రాజకీయం ఇది ఎప్పుడైందంటే రేవంత్ రెడ్డి దాని గురించి రిపీటెడ్ గా మాట్లాడు, అసెంబ్లీలో ఆఖరి రోజు అసెంబ్లీ మీకు మాకు సంబంధించిన బిల్లు ఎన్నో ఒక 2-3 ఇంకా పాస్ అయ్యేవి ఉన్నాయి, అవి పక్కకు పెట్టుకొని దీని గురించి 2 గంటలు మాట్లాడడం అస్సలు భావ్యం కాదు. అది రాజకీయము. దాని తర్వాత ఇక అల్లు అర్జున్ ఇక సాయంత్రం నేను ఇది చేసినా, నేను అది చేసినా, నేను ఏం చేయలేదు, యాక్సిడెంట్, అది తప్పు. వీళ్ళు రాజకీయం చేసుడు ఒక ఎత్తు, అంటే ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్. ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, కోర్టు పని అది చేసింది. ఎందుకంటే కోర్టు కూడా మీరు చూడండి ఇన్వెస్టిగేషన్ షాల్ గో ఆన్ అని అన్నది, ఉట్టి బెయిల్ ఇచ్చింది. అవును, ఎందుకంటే కరెక్ట్ సెక్షన్స్, ఆ సిచ్యువేషన్ కి తగిన సెక్షన్స్. ఇక్కడ అల్లు అర్జున్ అని చెప్పేసి కోర్టు ఇంటికి పోమని చెప్పదు కదా. సో ఇన్వెస్టిగేషన్ షాల్ గో ఆన్. రేవంత్ రెడ్డి మాట్లాడు, అల్లు అర్జున్ మాట్లాడు, దాని తర్వాత ఈ పోలీసు వాళ్ళు మాట్లాడు, దాని తర్వాత ఎక్కడ ప్రజలకు కూడా ఒక రకమైన కోపం వచ్చిందంటే మినిస్టర్లు సీతక్క వచ్చి ఆమె మినిస్ట్రీలోనే ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇంపార్టెంట్ పనులు చేసే ఉన్నాయి, అవన్నీ వదిలేసి సీతక్క వచ్చి నేషనల్ అవార్డు వాపస్ తీసుకోవాలా, ఇంకో ఎమ్మెల్సీ వెళ్ళి దీంట్లో 3 వారాల నుంచి నడుస్తున్న సినిమాకు ఇప్పుడు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ కూడా ఎప్పుడో ఇచ్చేసింది. అటువంటి సినిమాకు ఇప్పుడు పోలీసు వాళ్ళకి అగేన్స్ట్ ఏమో అందులో ఉన్నది కాబట్టి సినిమాని ఆపేసేయాలను వాట్ ఎవర్ అంటే కంప్లైంట్ ఇచ్చిండు కదా, అది మొత్తము రాజకీయం మేడం. అది ఐ మీన్ ఇట్స్ నాట్ డన్. ఇంకా కొంతమంది వచ్చి ఏమో థ్రెటన్ చేసిండ్రు, వచ్చి కాలు మొక్కకపోతే మేము ఆడనీయము, ఇది ఇచ్చే. అవును, ఇప్పటికే చెప్పారు కదా బెనిఫిట్ షోస్ ఉండవు.
ప్రీమియర్లు ఉండవు తెలంగాణలో అని ఇటువంటి ప్రీమియర్లు అవసరం లేదండి. అంటే ప్రజల డబ్బులు ఎంత సంపాదించుకోవాలని వాళ్ళకి ఇంపార్టెంట్ అయినా ప్రజల ప్రాణాలు దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో వీళ్ళు ప్రాపర్ గా ప్లాన్ చేస్తే తప్ప, చేసుకునే అవకాశం ఉంటే తప్ప ఇటువంటి అఘాయిత్యాలకు ప్లేస్ చేకూర్చొద్దు. సో ఓన్లీ ఇఫ్ దే కెన్ కంట్రోల్ ద క్రౌడ్స్, దే హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్, షుడ్ ఎనీథింగ్ బి డన్. అదర్వైజ్ రైట్ ఎట్లైనా సంపాదించుకుంటారు మేడం వాళ్ళు.